నమస్తే, వెల్కమ్ టు బెల్ టీవీ. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. కవిత రాజీనామా, ఇక పదవికి పార్టీకి రాజీనామా. పార్టీ నుండి సస్పెండ్ చేసినాక పార్టీకి రాజీనామా చేయాల్సినటువంటి అవసరం అయితే ఏం లేదు. ఇక పదవికి అయితే రాజీనామా చేయడం అనేది ఆమె విజ్ఞత, ఆమె చేయడమే మంచిది. ఎందుకంటే బీఆర్ఎస్ వల్ల ఆమెకి లాభం జరిగింది. నిజంగా కవితకు సంబంధించినటువంటి ఎపిసోడ్ గత కొంతకాలంగా బీఆర్ఎస్ని అయితే ఒక కుదుపు అయితే కుదిపేస్తూ ఉంది. మరి వెనక రేవంత్ రెడ్డి వలన, బీజేపీ వలన అనే ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కవిత చేసినటువంటి వ్యాఖ్యలు, బీఆర్ఎస్ లీడర్లపై చేసినటువంటి ఆరోపణలు తీవ్రమైనటువంటి కలకలం అయితే లేపాయి. పూర్తిగా బీఆర్ఎస్కు నష్టమే వెళ్ళింది. ఈ వ్యాఖ్యల వల్ల కవితకైతే ఎటువంటి లాభం లేదు. ఇప్పుడు సస్పెండ్ అయినా, ఆమె రాజీనామా చేసిన నష్టము ఇటు కాంగ్రెస్కు నష్టం లేదు, ఇటు బీఆర్ఎస్కు నష్టం లేదు. పూర్తిగా కవితకే నష్టం అనే అభిప్రాయం ఎక్కువగా విశ్లేషణ అయితే జరుగుతూ ఉంది. కవిత తీసుకున్న నిర్ణయం అయితే ఆమె రాజకీయ భవిష్యత్తుకే ఒక ప్రశ్నార్థకంగా మారే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కేసీఆర్ లేకుండా ఆమె లేదు. జాగృతి సంస్థను పెట్టవచ్చు, తెలంగాణ కోసము ఉద్యమించవచ్చు, బతుకమ్మతో ప్రజల్లోకి వెళ్ళొచ్చు. ఏది వెళ్ళినా దానికి పునాది కేసీఆర్. ఆ కేసీఆర్ పైనే ఇటువంటి వ్యాఖ్యలు, ఆయన పార్టీ పైన, ఆయన నాయకుల పైన చేసినట్లయితే ఆయన పైన కూడా చేసినటువంటి విధానమే కనిపిస్తూ ఉంది. మరి అంతా ఒక జాగృతి సంస్థను నెలకొల్పి తెలంగాణ కోసం ఒక మహిళలు ఎక్కువ రావాలని కోరుకుంటా ఉన్నారు. ఇప్పుడు రానున్నటువంటి చట్టసభల్లోనూ 33% రిజర్వేషన్ మహిళలకు ఇవ్వాలంటున్నారు. ఒక మహిళగా దాదాపు అయితే కీలకమైనటువంటి నాయకులు తమ మహిళలను రాజకీయాల్లోకి రానియరు, రాజకీయాల్లో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో. అయినప్పటికీ ఆమెకు అవకాశం ఇచ్చి, ప్రోత్సహించి, పదవులు ఇచ్చి చేసినటువంటి కేసీఆర్ పైన, ఆయన నాయకత్వం పైన, ఆయన నాయకులపైన తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం, అది బీఆర్ఎస్కు ప్రజల్లో చులకన భావం రావడం, అదేవిధంగా ఈమెకే నష్టం. అది ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్కే లాభం అనే చర్చ కూడా కనిపిస్తుంది, మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే రేపు మీడియా సమావేశాన్ని వెల్లడించనుంది. దీనివల్ల పార్టీ మారడానికి, కొత్త పార్టీని నిర్మించడానికి కూడా చూస్తుంది. ఆమె గత కొంతకాలం కూడా అదే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంది. అందరికీ తెలిసినటువంటి బహిరంగ రహస్యమే. ఒకవేళ కొత్త పార్టీ పెట్టినా బీఆర్ఎస్కి ఏమైనా నష్టం అంటే ఎటువంటి నష్టం అయితే జరగదు. ఇంకా కాంగ్రెస్కి లాభం కావచ్చు, కానీ బీఆర్ఎస్కి అయితే ఆమె వల్ల గింత కూడా నష్టం జరగదు అనే చర్చ గ్రామీణ ప్రాంతాల్లో కూడా వస్తూ ఉంది. క్షేత్రస్థాయిలో కూడా కవితపై ఎటువంటి సానుభూతి అయితే రావటం లేదు అనే అంశమే ప్రధానంగా కనిపిస్తుంది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్సీ కవితను బీఆర్ఎస్ నుండి సస్పెండ్ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. కేసీఆర్ ఆదేశాలతో కవితపై వేటు వేసినట్లు పార్టీ ప్రకటించిన నేపథ్యంలో ఈ నిర్ణయంపై కవిత ఎలా స్పందిస్తారో అనేదే ఉత్కంఠగా మారింది. పార్టీకి ఇక ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని ప్రచారం అయితే జరుగుతుంది. కవితపై ఇప్పటికీ బీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. కవిత ఫోటోలను పార్టీ కార్యాలయాల నుంచి తొలగిస్తున్నారు. మరికొన్ని చోట్ల కవిత ఫ్లెక్సీలను కాల్చి ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. కవిత విషయంలో కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కరొక్కరుగా ప్రకటనలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్న కవిత మాత్రం తనను సస్పెండ్ చేస్తూ బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయంపై సామాజిక మాధ్యమాల్లో కూడా స్పందించలేదు. కాసేపట్లో బీఆర్ఎస్ మహిళా నేతలు, ఇప్పటికే బీఆర్ఎస్ మహిళా నేతలు కూడా చెప్పారు, కవిత ఉంటెంత పోతెంత, ఆమె చేస్తున్నటువంటి విమర్శల వల్ల బీఆర్ఎస్ పార్టీకి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతూ ఉంది. ఈ గతంలో కూడా ఆమె వైఖరి వల్లనే పార్టీకి నష్టం జరిగింది. కేవలం కేసీఆర్ కూతురు కాబట్టి పార్టీ అంతా కూడా ఆమెని ఓన్ చేసుకుంది, ఆమెకి సపోర్ట్గా నిలబడింది. కానీ ఆమె చేసినటువంటి విమర్శలు పూర్తిగా పార్టీ నష్టానికే గురి చేశాయి. ఆమె అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆమె చర్యల వల్ల బీఆర్ఎస్ పూర్తిగా నష్టపోయిందనే అంశాన్ని కూడా ప్రధానంగా చర్చించా ఉన్నారు. మహిళా నాయకులు కూడా బహిరంగంగా విమర్శించినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆమె ఒక మహిళ కాబట్టి ఎవరు కూడా పెద్దగా అనట్లేరు. అదేవిధంగా బీఆర్ఎస్ నేత అయినటువంటి కేసీఆర్ కూతురుగా ఆమెకు గౌరవము సమాజం ఇస్తుంది, బీఆర్ఎస్ శ్రేణులు ఇస్తూ ఉన్నారు. కానీ ఆ గౌరవాన్ని ఆమె కాపాడుకోవడం లేదు అనే చర్చనే ప్రధానంగా జరుగుతూ ఉంది. కవిత ఇష్యూ బీఆర్ఎస్కు మాత్రం ఆమె పోవడం వల్ల కానీ, రాజీనామా చేయడంలో కానీ, సస్పెండ్ చేయడం వల్ల కానీ బీఆర్ఎస్కు ఎటువంటి నష్టం లేదు అనే ఆసక్తికరమైనటువంటి చర్చనే చూద్దాం.
ఇక ఆమెకు సంబంధించినటువంటి తాజాగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న కవిత రేపు మీడియా ముందుకు రాబోతున్నారు. పార్టీ వేటు నిర్ణయం తీసుకోవడంతో ఇవాళ సాయంత్రమే ఆమె మీడియాతో మాట్లాడతారని ప్రచారం జరిగింది. పెద్ద ఎత్తున పార్టీ సాయంత్రం మీడియాతో మాట్లాడే ప్రచారం జరిగిన పెద్ద ఎత్తున జాగృతి శ్రేణులు, నాయకులు, కవితాభిమానులు జాగృతి కార్యాలయానికి చేరుకోవడంతో ఇవాళే ఆమె స్పందిస్తారని అంతా భావించారు. అయితే కవిత రేపు మీడియా ముందుకు రాబోతున్నట్లు జాగృతి కార్యాలయం పేర్కొంది. ఇవాళ బీఆర్ఎస్ నేతలు మాట్లాడే అంశాల ఆధారంగానే రేపు మీడియా ముఖంగా స్పందించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అదే మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ పదవికి పార్టీకి రాజీనామా చేయబోతున్నట్లు టాక్ అయితే వినిపిస్తుంది. ఆమె రాజీనామా చేసినా, ఇంకొకటి చేసినా, చేసినా, ఇంకా బీఆర్ఎస్పై అనేక విమర్శలు చేసినా జరిగేది ఎవరికైతే అంతిమంగా నష్టం జరిగేది బీఆర్ఎస్ శ్రేణులకు కాదు, కేసీఆర్కే. నిజంగా కేసీఆర్ కూతురుగా చూసినట్లయితే ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఏ నాయకుని మీద ఆమె ఆరోపణలు చేసినా అది కేసీఆర్ మీద ఆరోపణలు చేసినట్టుగానే వస్తుంది. కాబట్టి కవిత కొంత పునరాలోచన చేయాలనే సభ్య సమాజం అయితే ఆమెకు సలహా అయితే ఇస్తూ ఉంది. దీని వెనక ఉన్నటువంటి తెర వెనక ఉన్నటువంటి రాజకీయ నాయకులు దాదాపు ఈ కాంగ్రెస్ నేతలే ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారనే చర్చ కూడా మరోవైపు జరుగుతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఆమె రేపు మీడియా సమావేశంలో ఏ విధంగా ఉండబోతున్నారనేదే ఆసక్తికరంగా రాజకీయాలు అయితే మారింది. వీటన్నిటినీ గమనిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి తమ వైపు తిప్పుకొని బీఆర్ఎస్ను ఇరుకున పెట్టే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. నిన్న కాళేశ్వరంకు సంబంధించి అసెంబ్లీలో హుడాహుడిన కేవలము కాళేశ్వరం కోసమే సిబిఐకి అప్పగించడం కోసమే ఆయన సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టుగా మనకు స్పష్టంగా అర్థమైంది. అర్ధరాత్రి వరకు కూడా కొనసాగించి కాళేశ్వరంపై సిబిఐకి అప్పగించి బీఆర్ఎస్ను ఇరుకున పెట్టడం, స్థానిక ఎన్నికల్లో లబ్ధి పొందడం వ్యూహాత్మకంగా ఇక్కడ రేవంత్ రెడ్డి వెళుతున్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ పరిస్థితులన్నిటిని కూడా ఆయన తన రాజకీయ అవసరాల కోసం రాజకీయ పరిస్థితులను తమ వైపు తిప్పుకోవడానికి రేవంత్ రెడ్డికి కవిత పరోక్షంగా ఖచ్చితంగా ఉపయోగపడుతున్నారనే చర్చ అయితే జరుగుతూ ఉంది. మరి కవిత యొక్క వ్యవహారం మరి ఇంకెన్ని ఏ విధంగా పోతుందో చూడొచ్చు. ఆ పరిస్థితులన్నీ కూడా కాంగ్రెస్కు కలిసి వచ్చే కాలం కనిపిస్తూ ఉంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వరదలు ఒకవైపు, యూరియా లేక రైతులు అల్లాడుతూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి గ్రామంలో, ప్రతి వాడలో, ప్రతి కాలనీలో, ప్రతి ఇంటిలో ప్రధానంగా చర్చ యూరియా అందడం లేదు, యూరియా కొరత ఉంది. దాన్ని మొత్తం పక్కకు పెట్టారు. అసెంబ్లీలో చర్చ లేదు, ప్రభుత్వంలో చర్చ లేదు. ఈ ప్రధాన పత్రికలు అనుకుంటున్నటువంటి పత్రికల్లో, మీడియాలో కూడా దాని మీద చర్చ లేదు. కవిత వీటన్నిటినీ పక్కదోవ పట్టించడానికి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఒక కుట్రగానే దీన్ని అభివర్ణిస్తూ ఉన్నారు మేధావి వర్గం అంతా. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బెల్ టీవీ, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. నమస్తే.